Here what is the question? Now let us discuss. Show that value of given term is -1. మనకి ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ ఎంత ప్రూఫ్ ఏమంటున్నాడండి మనకు -1. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని ప్రూఫ్ ఏమంటున్నాడు. సో ఇక్కడ నేను LHS కండిషన్ ఏమి ఇచ్చానండి మన క్వశ్చన్ 1 ప్లస్ sin π/8 ప్లస్ I cos π/8 బై 1 ప్లస్ sin π/8 మైనస్ I cos π/8 హోల్ పవర్ ఆఫ్ 8/3. సో హియర్ నొటేషన్ ఎందులో ఉండాలండి మనకు డిమోవియస్ థీరం అంటే నొటేషన్ ఎందులో ఉండాలి cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్లో ఉండాలి. సో రియల్ పార్ట్ cos θ, ఇమాజినరీ పార్ట్ sin θ ఉండాలి. బట్ ఇక్కడ ఏముందండి మనకు రియల్ పార్ట్లో సైన్ టర్మ్ ఉంది, ఇమాజినరీ పార్ట్లో కాస్ టైమ్ ఉంది, అంటే రివర్స్ నొటేషన్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ టర్మ్ కన్వర్ట్ ఇంటూ జనరల్ నొటేషన్ ఆఫ్ ది డిమోవియస్ థీరం, అంతేనా? సో ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ నా. రియల్ పార్ట్ నొటేషన్ ఏముండాలి కాస్ థీటా, బట్ ఇక్కడ ఏముంది సైన్ థీటా. సో సైన్ ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలా మనం కాస్ థీటాలోకి. ఇమాజినరీ ఏముండాలి సైన్ ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది కాస్. సో కాస్ని ఎందులోకి మార్చుకోవాలా సైన్ థీటాలోకి మార్చుకోవాలా. సో అందుకే నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను సైన్ థీటా నుండి ఎందులో కన్వర్ట్ చేసుకున్నా కాస్ థీటా, కాస్ థీటా నుండి సైన్ థీటా. ఓకేనా? సో మరి ఏం ఫార్ములా యూజ్ చేసాము మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోలో ఫార్ములాస్ ఉంటాయండి. ఏంటిది సైన్ థీటా అంటే ఏం రాయొచ్చండి కాస్ 90 మైనస్ థీటా, కాస్ థీటా అంటే ఏం రాయొచ్చండి సైన్ 90 మైనస్ థీటా. ఈ టూ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయిపోతాయి. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో ఇక్కడ అదే కండిషన్ యూజ్ చేస్తా. సో 90 అంటే రేడియన్స్లో మనం ఏం రాసుకోవచ్చు π/2 నొటేషన్. సో ఇక్కడ సైన్ థీటా వాట్ ఈస్ ద ఫార్ములా ఎగ్జిస్టెడ్ కాస్ 90 మైనస్ థీటా. సో థీటా అంటే ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చింది π/8. సో అందుకే ఇక్కడ ఏం చేసిన సైన్ గోస్ టు కాస్ 90 మైనస్ థీటా. థీటా అంటే ఎంత అండి π/8 ప్లస్ I కాస్ ఎందులోకి మార్చుకోవాలా సైన్ 90 మైనస్ థీటా. డినామినేటర్ ఆల్సో సేమ్, సైన్ గోస్ టు కాస్ 90 మైనస్ థీటా, కాస్ గోస్ టు సైన్ 90 మైనస్ థీటా. సో న్యూమరేటర్కి డినామినేటర్కి ఏం డిఫరెన్స్ అండి, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంతే. నెక్స్ట్ ఏం చేస్తున్నా హియర్ π/2 మైనస్ π/8 ఆల్ యాంగిల్స్లో మనకు ఉన్న నోటేషన్ ఏంటిది π/2 మైనస్ π/8. దీనికి ఏం చేయాలి మనం LCM అప్లై చేయాలి. వెన్ ఎవర్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ నీడ్ టు అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ LCM. క్రాస్ మల్టిప్లికేషన్ LCM π ఇంటూ 8 8π మైనస్ π ఇంటూ 2 2π బై 2 8s 16. 8π మైనస్ 2π 6π బై 16 ఫైనల్లీ. సో ఇది రెడ్యూస్ అవుతుంది కదా 2 3s 2 8s. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద ఆన్సర్ అండి 3π/8. ఇది రఫర్ చేసుకోండి, ఇక్కడ లెంతీగా అయిపోతుంది. సో సింప్లీ యూ నీడ్ టు అప్లై ద LCM ఆపరేషన్, దెన్ యూ విల్ గెట్ ద యాంగిల్ వాల్యూ ఈస్ 3π/8. సో సబ్స్టిట్యూట్ 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ I sin 3π/8 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ I sin 3π/8 హోల్ పవర్ 8/3. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ 2 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయండి. మనకు రియల్ పార్ట్లో 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి, 1 ప్లస్ కాస్ థీటా అని, ఇక్కడ సైన్ థీటా ఉంది. సో రెండింటిలో నుంచి మనం కామన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి నేను ఫార్ములా యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ ఏముంది మనకు 1 ప్లస్ కాస్ థీటా నొటేషన్, 1 ప్లస్ కాస్ థీటా. సో మనకు తెలుసు మళ్ళీ ట్రిగ్నోమెట్రీ రేషియోలో ఫార్ములా 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా 2 cos స్క్వేర్ థీటా బై 2. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా 2 cos స్క్వేర్ థీటా బై 2. ఇక్కడ ఏమి ఎగ్జిస్ట్ అయిపోతుందండి మనకు సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అండి. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 cos స్క్వేర్ థీటా బై 2. సైన్ థీటా అంటే 2 sin theta by 2 cos theta by 2. You need to remember these two formulas. So now ఇక్కడ 1 plus cos theta అంటే ఏం రాసిన 2 cos స్క్వేర్
టీటా బై 2. సరే ఇక్కడ టీటా అంటే ఎంత ఉండండి 3π/8. ఇక్కడ ఏంటిది కాస్ స్క్వేర్ టీటా బై 2. దిస్ ఈస్ ద టీటా హోల్ డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుందండి 3π/2. రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ డినామినేటర్కి వెళ్ళిపోతుంది. 8 2s are 16. సో ఫైనల్లీ 3π/16. 2 cos స్క్వేర్ 3π/16 ప్లస్ I 2 sin టీటా బై 2 అంటే π/16 cos టీటా బై 2 అంటే π/16. డినామినేటర్ ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు న్యూమరేటర్లో ఏం డిఫరెంట్ కామన్గా ఉందండి మనకు ఫస్ట్ టర్మ్లో 2 cos 3π/16 సెకండ్ టర్మ్లో 2 cos 3π/16. 2 cos θ కామన్. సో అందుకే 2 cos θని కామన్ తీసిన. టీటా అంటే 3π/16. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక కాస్ కామన్ వెళ్ళిపోయిందండి. రిమైనింగ్ cos 3π/16 ప్లస్ 2 కామన్ కాస్ కామన్. రిమైనింగ్ ఏముందండి I sin 3π/16. అలా యు గాట్ ఇట్. సో కామన్ తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఎంటైర్ ఫస్ట్ టర్మ్, దిస్ ఎంటైర్ సెకండ్ టర్మ్. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏం కనిపిస్తున్నాయండి మనకు 2 కామన్, cos 3π/16 cos 3π/16 కామన్. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా ఒక టర్మ్ కామన్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ టర్మ్ తీసుకున్నా ప్లస్ 2 cos కామన్ కదా రిమైనింగ్ సైన్ టర్మ్ రాసిన. డినామినేటర్ ఆల్సో సేమ్ 2 అండ్ cos. సో ఇక్కడ మనకు డినామినేటర్ పార్ట్ ఏమున్నాయని మళ్ళీ 2 ఈజ్ ద కామన్ టర్మ్ అండ్ cos టర్మ్ ఈజ్ ఆల్సో కామన్ టర్మ్. So 2 cos 3π/16 take common, remaining cos term and remaining sin term. So finally here numerator denominator both are same term. So will get cancelled. So finally మనకి ఏమొచ్చేసింది cos 3π/16 plus I sin 3π/16 by cos 3π/16 minus I sin 3π/16 whole power 8/3. సో ఇప్పుడు ఈ పవర్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నా పవర్ని న్యూమరేటర్కి అప్లై చేస్తున్నా అండ్ డినామినేటర్కి అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే నాకు ఏ నోటేషన్లోకి మారిపోతుంది cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n. సో జనరల్ డిమోవియస్ థియరం కండిషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నౌ యూ నీడ్ టు అప్లై ద జనరల్ టర్మ్ ఆఫ్ ది డిమోవియస్ థియరం కండిషన్. సో హియర్ అప్లై చేస్తున్నా అండి. చూడండి పవర్లో ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతుంది మనకు యాంగిల్కి మల్టిప్లికేషన్. సో కాస్ ఎన్ టీటా ప్లస్ I sin ఎన్ టీటా బై కాస్ ఎన్ టీటా మైనస్ I sin ఎన్ టీటా. సో ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 గెట్స్ క్యాన్సిల్, 8 1s are 8 2s are. 3 3 gets cancel, 8 1s are 8 2s are. Denominator also same as it is. So finally you will get cos π/2 plus I sin π/2 by cos π/2 minus I sin π/2. So here what are the values are existed? First term is the cos 90 value is 0. Second term is the sin 90 value is 1. So cos 90 0 substitute, sin 90 1 substitute. So finally plus I by minus I. So I gets cancelled. So finally you will get RHS term is the -1. సో ఫైనల్గా నువ్వు ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిదండి టర్మ్స్ ఫార్ములాస్. 2 types ఆఫ్ ఫార్ములా. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్ములా ఏంటిదండి sin θ ఈజ్ ఈక్వల్స్ టు cos 90 మైనస్ θ, cos θ ఈజ్ ఈక్వల్స్ టు sin 90 మైనస్ θ. నెక్స్ట్ ఫార్ములా 1 ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ/2, sin θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ/2 cos θ/2. ఈ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం కామన్ చేసి రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఇదండి ఫోర్త్ లాంగ్ క్వశ్చన్ ఇన్ డి మోవియస్ థియరం, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందులో ఇంకా రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ని నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. అంతవరకు వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.